తిరుపతిలో ఓ ఫేక్ ఐపీఎస్ నిరుద్యోగికి బురిడి కొట్టించాడు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ 1,50,000 నగదు కాజేశాడు. ఏలూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావు అనే యువకుడు 5 ఏళ్ల నుంచి తిరుపతిలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతడికి చింతలచేనులో నివాసం ఉంటున్న కె సురేష్ కుమార్ అనే వ్యక్తి తాను ఐపీఎస్ నని ఎన్ఐఏ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. ప్రస్తుతం సెలవులో ఉన్నానంటూ మాయమాటలు చెప్పాడు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ వెంకటేశ్వరరావు దగ్గర యూపీఐ అకౌంట్ల ద్వారా నగదు కాజేశాడు. మోసపోయినట్లు గ్రహించిన అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అలిపిరి సీఐ రామ్కిషోర్ నిందితుడిని అరెస్ట్ చేశారు. నేను సూర్య ఐపీఎస్ ఎన్ఐఏ ఢిల్లీలో పనిచేస్తున్నాను. రీసెంట్గా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. పోస్టింగ్ వెయిటింగ్లో ఉన్నాను. తిరుపతిలో మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పి నమ్మబలికి రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి న్యూ రిక్రూట్మెంట్స్ లేవు కాబట్టి రీప్లేస్మెంట్ కింద నిన్ను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను, నాకు దానికి కొంత అమౌంట్ కావాలని చెప్పి మొదట 20,000తో స్టార్ట్ చేసి అప్ టు 1,50,000 వరకు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇతనికి ఎక్కడే కానీ జాబ్ వచ్చినట్టు జాబ్ ఇస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు దొరక్కపోయేటప్పటికి నా డబ్బన్నా ఇప్పించు లేదంటే జాబ్ అన్నా ఇప్పించంటే అప్పుడు అతని మోసము ఇతను గుర్తించి ఇతను డబ్బు ఇవ్వట్లేదు జాబు ఇవ్వట్లేదు అని చెప్పి అతను నిలదీస్తాడు. తర్వాత అతను మోసగాడని చెప్పి ఇతను కనుక్కోవడం జరుగుతుంది ఐపీఎస్ కాదని చెప్పి. తర్వాత మనకు కంప్లైంట్ ఇవ్వగా నిన్న కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు అతని ఒరిజినల్ పేరు కోయిలి సురేష్ కుమార్ అని. ఇతనికి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు వారికి రిమాండ్ ద్వారా పంపించడం జరుగుతుంది.